ఓం నమో భగవతే శ్రీరమణాయ. చాలా సంతోషం నాయన. మహర్షుల వారిని దర్శించటానికి దేశ విదేశాల నుంచి ఎందరో వస్తూ ఉంటారు. వచ్చిన వారు ఎన్నో ప్రశ్నలని అప్పుడప్పుడు వార్తాపత్రికల్లో ప్రచురిస్తున్నటువంటి ప్రాపంచిక విషయాలను కూడా వాటిని కూడా ప్రస్తావిస్తూ ఉంటారు. ఒక సందర్భంలో ఒకరు అడుగుతున్నారు మహర్షుల వారిని, అసలు ఆత్మ అంటే ఏమిటి? దానికి ఏమైనా ఒక ఫైనాలిటీ ఉంటుందా? దానికి మహర్షుల వారు మొదట నీవెవరివో తెలుసుకో, ఆ పైన అది అంటే ఆత్మకి అవధి ఉందో లేదో చాలా తీరికగా చర్చించవచ్చును. మరి జీవుడే ఆత్మ కదా, అసలు జీవుడెవరో తెలుసుకో. జీవునికి ఆత్మకు భేదమేమి? జీవుడే ఆత్మన, లేక ఆత్మ అని వేరొకటి ఉన్నదే? ఇప్పుడు నీవు చూచేదానికి ఒక తుది అంటూ ఉన్నదని అనుకుంటున్నావు. కనపడింది అదృశ్యం ఒక తప్పదు కదా, అంటే నాశము ఉండక తప్పదు. దేనికైతే పుట్టుక లేదు దానికి నాశము కూడా ఉండదు కదా. ముఖ్యంగా ఆత్మను గురించిన విషయము ఇప్పుడు ఈ ద్వైత దృష్టికి అది అందదు కూడా. మనం ఇక్కడ ఎంత చెప్పుకున్నా నీవుగా ప్రకాశించనంత వరకు ఈ ద్వైతము నీకు సత్యముగానే కనపడుతుంది. కనుక నీవు చెయ్యవలసింది, మనకు ఏదైతే ఇప్పుడు కనిపిస్తుందో దాన్ని తెలుసుకోవాలి. దాని యొక్క నాశమే దాని అంతము. ఉన్నదాని గురించి నీవు ఆందోళన పడద్దు, అది ప్రకాశిస్తూనే ఉన్నది. ఇక్కడ ఉన్నదేదో అది ఎప్పుడూ ఉండేదని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. కొత్తగా కానవచ్చేది, కనపడేది తర్వాత ఎప్పటికైనా అదృశ్యమై నష్టమైపోతుంది కదా. అంతటితో నీకు తృప్తి కలగటం లేదు. ఇదిగో దేహాత్మ బుద్ధి జనించింది, మానవాకృతిలో పుట్టావని నువ్వు అనుకుంటున్నావు. అంతేకాదు ఈ జీవుడి యొక్క గతి ఏమిటంటున్నావు. దానికి మహర్షుల వారు ప్రశాంతమైనటువంటి వదనంతో సమాధానం చెబుతున్నారు. ముందు మనం ఎవరివో తెలుసుకోకుండా ఊహాలోకాలకి ఎందుకు పోవాలి? మనం ఎట్టివారమో మనకే అర్థం కావటం లేదు. ఇది తెలియనంత వరకు నీవు ఇప్పుడు అడుగుతున్నావే ప్రశ్న, దానికి అర్థం లేదు సుమా. అంటే దేహాత్మ బుద్ధితో నీవు కాని దానితో నీ ఉనికిని ఏర్పరచుకుని, నేనంటే దేహమని, నేనంటే మనస్సుని, నేనంటే ఇంద్రియాలని
మరి ఒక వ్యక్తిగా, ఒక కర్తగా నువ్వు అనుకుంటున్నావు కదా, ఇక్కడ నీకు చావు పుట్టుకల గూర్చి వచ్చినటువంటి ఏ అనుమానము, సందిగ్ధత అయితే ఉన్నదో దానికి కారణం ఆత్మగా నీవు ఉండక ఈ దేహం అనుకోవటం వల్లనే అది ఏర్పడింది. అసలు విషయం నేను ఉన్నాన్న ఎరుకకి, ఆత్మకి, స్వరూప జ్ఞానానికి అసలు పుట్టుక లేదు, చావు లేదు, ఉదయాస్తమానాలు లేవు దానికి. అంతేకాదు, ఈ పంచభూతాలు దానిని అంటవు. కృష్ణ పరమాత్మ గీతలో కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ కృష్ణ పరమాత్మ ఏమంటున్నారు అర్జునుడితోటి, శోకింప తగని వారి కొరకై నువ్వు ఎందుకు విచారిస్తావు? పైగా నీవు జ్ఞాని వలె మాట్లాడుతున్నావు. పండితులైన వారు ప్రాణములు పోయిన వారిని గురించి కానీ, ప్రాణములు పోని వారి గురించి కానీ ఎన్నడూ శోకించరు కదా. అంటే ఎవరిని మనిషిగా ఎన్నుతున్నావు? చావు పుట్టుకల మృతి తర్వాత విషయాలు, వివరాలు వెతికే కన్నా ఇప్పుడు నీవెవరివి, ఎట్లా ఉన్నావు అది ముందు విచారించు. ఆ తర్వాత నీకు అసలు ప్రశ్నలే రావు. జాగ్రత్త, స్వప్న, సుషుప్తులలో నీవు సమమే, ఒకే రకంగా ఉంటావు. ముఖ్యంగా జీవుడి యొక్క సహజత్వము, ధర్మము అహమహమతి స్ఫురతి అన్నారు. గతంలో కూడా స్ఫురణమయంగా ఉన్నదా, లేక దేహభావమా, లేక ఇంకేదైనా ఉన్నదా? ఒక విషయాన్ని బాగా నువ్వు గుర్తుపెట్టుకో. వాసనల చేత, కోరికల చేత, బంధం చేత, ముఖ్యంగా నీవు మోహమనే ఊబిలో పూర్తిగా కూరుకుని పోయి ఉన్నావు. ఇప్పుడు నీవు విన్నది, వినబోతున్నట్టుది ఇహపరలోక సంబంధములైన సమస్త భోగముల నుండి వైరాగ్యం పొందగలవని కృష్ణ పరమాత్మ గీతలో కూడా చెప్పటం జరిగింది. తాను దేహము కాదని, దేహి అని. దేహము కలిగినంత మాత్రాన నీవు దేహం ఎట్లా అవుతావు? కావు కదా. కనుక నీవు చెయ్యవలసింది ఆత్మవిచారము. అంటే ఒక రకంగా తీసుకుంటే నీవు దేహమేమో చూడు, దేహము లేక నీవు ఉన్నావు కదా సుషుప్తావస్థలో. ఆ ఉన్నదేదో నీ సహజత్వము. రెండు కలియజాలనివి ఇక్కడ కలిసినట్లుగా కనపడుతుంది. అందుకనే నీకు ఈ అనుమానం. ఏమవుతుంది జీవుడి గతి అని. ఉన్నదే సద్గతి, ఉన్నదే ఎరుక. ఇక్కడ నీవు చూస్తున్న వీరందరూ కూడా జీవించి ఉండగానే ముక్తులే వారు. కాకపోతే నీ దృష్టికోణము ప్రాపంచిక విషయ వాసనల వైపు ఉంది. ఒక పరిమితమైన జీవుడుగా అనుకుంటున్నావు. ఈ జీవుడి గతేమిటని అడుగుతున్నావు. జీవుడు ఒక ఊహా వస్తువు. జీవుడు అనేవాడెవడు లేడు. సర్పరజ్జు భయభ్రాంతిలో పాము ఎట్లాగైతే లేదో,
తాడు తాడుగా గుర్తించినప్పుడు పావేమైపోయింది. ఇక్కడ కూడా నేను దేహం అన్నవాడు ఉన్నాడేమో చూడు. విచారించి లోపలికి వెళ్ళినప్పుడు, అంతర్ముఖమైనప్పుడు ఇది తల్లకిందుగా పడిపోయి అనుగ్రహము చేత అహంస్ఫురణ మాత్రమే నీ సహజత్వంగా అది ప్రకాశిస్తున్న సంగతి నీకే తెలుస్తుంది. దేహాత్మబుద్ధితో కాదు సుమా. ఆత్మకి స్వయం ప్రకాశమైన తన ఉనికిని తానుగా తెలుసుకోగలిగిన జ్ఞాన వృత్తి చేత అది ప్రకాశిస్తూనే ఉన్నది. సత్యము అంటే మార్పు లేకుండా నిలిచి ఉన్న ఏకైక సద్వస్తువు నీ సహజత్వము. అదే అహంస్ఫురణ. మంచిది. మౌనమే శరణ్యం.